ప్రపంచంలోని ప్రతి జీవికి అవసరమైన అత్యంత విలువైన ప్రకృతి వనరం. మనిషి జీవితం నీటిపై ఎంతగానో ఆధారపడుంది. మన శరీరంలో సుమారు 60% భాగం నీటితోనే నిర్మితమై ఉంటుంది. మానవుని ఆరోగ్యం, ఆహారం తయారీ, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా ప్రతి రంగంలోనూ నీటి పాత్ర చాలా కీలకం. అయితే భూమిపై ఉన్న మొత్తం నీటిలో సుమారు 97% సముద్రపు ఉప్పు నీరు. మిగిలిన 3% నీటి భాగంలో కూడా 68% మంచు రూపంలో ఉంటుంది. అంటే మొత్తం నీటి భాగంలో 1% కంటే తక్కువగా మాత్రమే మానవుడు ఉపయోగించుకొనుటకు వీలుపడే ముడి నీరు. దీనినే మానవుని దాహార్తి తీర్చడానికి, పంటలకు, పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. నీరు లేకపోతే జీవనం ఉండదు, పంటలు ఉండవు, అభివృద్ధి ఉండదు, అసలు జీవి మనుగడే ఉండదు. గోదావరి నది భారతదేశంలో 2వ అతిపెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల్లో పవిత్ర క్షేత్రమైన త్రయంబకేశ్వర దేవాలయం సమీపంలో బ్రహ్మగిరి పర్వతాలలో ఒక చిన్న జలధారగా ప్రారంభమై తెలంగాణ మీదుగా ప్రవహించి, భద్రాచలం మీదుగా ప్రవహించి, పాపికొండల నడుమ ఆంధ్రప్రదేశ్లో విస్తరించి గౌతమి, వశిష్ఠ, భారద్వాజ, జమదగ్ని, విశ్వామిత్ర, కోరింగ, తుల్యభాగ అనే సప్తశాఖలుగా విడిపోయి సస్యశ్యామలమైన గోదావరి డెల్టాను సృష్టించి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నది కేవలం నీటి ప్రవాహం కాదు, ఇది సంస్కృతి, సాంప్రదాయం, భక్తి మరియు జీవనాధారం. దక్షిణ గంగగా పిలువబడే ఈ పవిత్ర నది ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పెన్గంగ, వార్ధ, వైన్గంగ, పూర్ణ, మంజీర, ప్రవర మొదలగు ఉపనదులను తనలో కలుపుకుంటూ, పర్వతాలను దాటుకుంటూ, అడవులను తాకుతూ, పల్లెలను పండిస్తూ సుమారు 1440 కిలోమీటర్లు ప్రయాణించి సర్ ఆర్థర్ కాటన్ వారిచే నిర్మించబడిన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆనకట్ట వేయబడింది. ఈ ఆనకట్ట ద్వారా కట్టడి చేసిన నీటినే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తి తీర్చడానికి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించడానికి, అనేక పరిశ్రమలకు ఉపయోగిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణంలో భాగంగా గోదావరి నది జలాలను గోదావరి ఈస్టర్న్ డెల్టా భాగమునకు మళ్లించేందుకు నిర్మించిన డైవర్షన్ కెనాల్ ద్వారా గోదావరి నీరు కాలువలోకి ప్రవేశిస్తుంది. మన గోదావరి నీళ్లు ఈ డైవర్షన్ కెనాల్ ద్వారా సుమారు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి మన కాకినాడ నగరపాలక సంస్థ ప్రజల యొక్క దాహం తీరుస్తుంది. ఈ విధంగా తూర్పు డెల్టా ప్రాంతపు డైవర్షన్ కెనాల్ ద్వారా గోదావరి నది జలాలు 7 కిలోమీటర్లు ఒకే కాలువగా ప్రవహించి కడియం, జేగురుపాడు, లాకుల వద్ద 2గా చీలి ఎడమవైపుకు సామర్లకోట ఈస్టర్న్ హై లెవెల్ కెనాల్గా, కుడివైపుకు అరట్లకట్ల ఈస్టర్న్ లో లెవెల్ కెనాల్గా విభజించబడి ప్రవాహం కొనసాగిస్తాయి. మనం ఇప్పుడు కడియం లాక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడే మనకు ధవళేశ్వరం నుంచి వచ్చి కెనాల్ సామర్లకోట హై లెవెల్ కెనాల్ కింద, అరట్లకట్ల లో లెవెల్ కెనాల్ కింద డివైడ్ అవుతుంది. ఈ ప్రవాహం ఎడమవైపుకు ప్రవహించే సామర్లకోట కాలువ ద్వారా సుమారు 43 కిలోమీటర్లు ప్రయాణం చేసి సామర్లకోట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్న కెనాల్ ఆఫ్టేక్ పాయింట్ నుండి గ్రావిటీ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకునకు చేరుతుంది. అక్కడ నుండి రా వాటర్ 1500 మిల్లీమీటర్లు డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ ద్వారా ఏడీబీ రోడ్డు వెంబడి సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి శశికాంత్ నగర్ వద్ద ఉన్న 40 MLD కెపాసిటీ కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు చేరుతుంది. అదేవిధంగా 1200 మిల్లీమీటర్లు డయా పిఎస్సి గ్రావిటీ మెయిన్ ద్వారా సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణించి విక్టోరియా వాటర్ వర్క్స్ నందు ఉన్న 14 MLD కెపాసిటీ, ఒక 2.7 MLD కెపాసిటీ కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు చేరుతుంది. మరియు ఇదే ప్రవాహం కుడివైపుకు ప్రవహించే అరట్లకట్ల ఈస్టర్న్ లో లెవెల్ కెనాల్ ద్వారా సుమారు 38.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరట్లకట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఉన్న కెనాల్ ఆఫ్టేక్ పాయింట్ ద్వారా పంప్ హౌస్ 1 నందు ఉన్న 3 50 HP కెపాసిటీ కలిగిన మోటార్ సహాయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు మరియు కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ నందుగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు డైరెక్టుగా పంపింగ్ చేయబడుతుంది. ఇదే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఉన్న 2 30 HP కెపాసిటీ కలిగిన మోటార్ సహాయంతో ట్యాంకు నింపుతారు మరియు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న రా వాటర్ ని 1000 మిల్లీమీటర్లు డయా ఎంఎస్ పంపింగ్ లైన్ ద్వారా కొవ్వాడ, ఇంద్రపాలెం మీదుగా పంప్ హౌస్ 2 నందు ఉన్న 2 125 HP మరియు 2 60 HP సామర్థ్యం కలిగిన మోటార్ సహాయంతో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్టోరియా వాటర్ వర్క్స్ నందుగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు పంపింగ్ చేస్తున్నారు.
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు చేరిన రా వాటర్ ను మొదటగా రా వాటర్ వెల్లో కలెక్ట్ చేస్తారు. ఇక్కడ రా వాటర్ కి అవసరమైన టెస్టులు నిర్వహించి వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఆలంను ఏ మోతాదులో కలపాలో నిర్ణయిస్తారు. అలా మనకున్నటువంటి రా వాటర్ టర్బిడిటీ రేషియోని మేము టెస్ట్ చేసండి ఆ రిక్వైర్మెంట్ ని బట్టి ఆలం కలపడం జరుగుతుందండి సమ్మర్ లో. తదుపరి రా వాటర్ వెల్ నుండి చిల్లింగ్ ఛాంబర్ కు పంపింగ్ చేస్తారు. ఈ చిల్లింగ్ ఛాంబర్ నందు గ్రీన్ ఆల్గేను నివారించుటకు ప్రీ క్లోరినేషన్ చేస్తారు, అంటే లిక్విడ్ క్లోరిన్ ను కలుపుతారు. తదుపరి చిల్లింగ్ ఛాంబర్ నుండి ఫ్లాష్ మిక్సర్ నకు చేరుతుంది. ఇక్కడ ద్రవ రూపంలో మార్చబడిన ఆలన్ను కలిపి స్టిరర్ కి అమర్చబడిన మోటార్ సాయంతో బాగా కలుపుతారు. తదుపరి ఈ నీరు క్లారిఫ్లాక్యులేటర్ మధ్య భాగంలోకి చేరుతుంది. ఇక్కడ కోయాగులేషన్ మరియు ఫ్లాక్యులేషన్ జరిగి నీటిలో ఉన్న చిన్న చిన్న మట్టి కణాలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద కణాలుగా తయారవుతాయి మరియు పెద్ద కణాలు అన్ని వాటి బరువు వల్ల నీటి అడుగు భాగమునకు చేరుతాయి. దీనినే సెడిమెంటేషన్ అంటారు. తద్వారా మలినాలు తొలగిన నీరు దశలవారీగా ఫిల్టర్ బెడ్స్ నకు చేరుతుంది. ఫిల్టర్ బెడ్ లో వివిధ పొరలు ఉంటాయి. పై పొరలో సన్నని ఇసుక, దాని క్రింద పొరలలో వివిధ రకాల సైజులలో గులకరాళ్లు ఉంటాయి. ఫిల్టర్ బెడ్స్ నకు చేరిన నీరు పై పొర అయిన ఇసుక పొరలోకి ప్రవేశించి గులకరాళ్ల పొరల నుండి పూర్తిగా శుద్ధి కాబడి క్రింది భాగంలో ఉండే అండర్ డ్రైన్ సిస్టమ్ ద్వారా బయటకు వస్తుంది. ఈ విధంగా ఫిల్టర్ అయిన మంచినీటికి లిక్విడ్ క్లోరిన్ కలపటం వల్ల మిగిలిన బ్యాక్టీరియా, వైరస్లు చంపబడతాయి. దీనినే డిస్ఇన్ఫెక్షన్ అంటారు. ఈ విధంగా 100% వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఫిల్టరేషన్ చేసిన మంచి నీటిని క్లియర్ వాటర్ సంపునకు పంపిణీ చేస్తారు. ఈ విధంగా శశికాంత్ నగర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు 100% ఫిల్టరేషన్ చేసిన మంచి నీటిని 3 150 HP కెపాసిటీ మోటార్ల సహాయంతో శశికాంత్ నగర్, శ్రీవిద్యా కాలనీ, భాస్కర్ నగర్, గైగోలుపాడు, సంజయ్ నగర్ AMG, దుమ్ములపేట, సాంబమూర్తి నగర్ ప్రాంతాల నందు ఉన్న ఈ LSRలను నింపి అక్కడ నుండి పట్టణ ప్రజలకు తమ ఇంటి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నారు. మరియు ఇదే విధంగా విక్టోరియా వాటర్ వర్క్స్ నందుగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు 100% ఫిల్టరేషన్ చేసిన మంచి నీటిని మోటార్ల సహాయంతో విక్టోరియా వాటర్ వర్క్స్ నందు ఉన్న 5 ELSRలు, జగన్నాథపురం నందు ఉన్న నేతాజీ పార్క్ 1 మరియు 2, మహాలక్ష్మి నగర్, AT మొగ 1 మరియు 2, విద్యుత్ నగర్, ప్రతాప్ నగర్, స్వామి నగర్, S అచ్యుతాపురం మరియు బుడంపేట ప్రాంతాల నందు ఉన్న ELSRలను నింపి అక్కడ నుండి పట్టణ ప్రజలకు తమ ఇంటి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నారు. మన ఇంటి ట్యాప్ నుంచి వచ్చే ఒక గ్లాస్ త్రాగునీరు మనకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ నీరు మన ఇంటికి చేరే వరకు ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ నగరానికి సరిపడా నీరు అందేలా జాగ్రత్త పడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పనిచేసే వాల్వ్ ఆపరేటర్లు భారీ మోటార్లను నిర్వహిస్తూ కాలువల నుండి రా వాటర్ ను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంపిస్తున్న రా వాటర్ పంప్ హౌస్ ఆపరేటర్లు నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో క్లారిఫ్లాక్యులేటర్ ను మరియు ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేస్తూ నీరు స్వచ్ఛంగా మారేలేలా కృషి చేస్తున్న ఫిల్టర్ బెడ్ క్లీనర్లు మరియు ఫిల్టర్ బెడ్ ఆపరేటర్లు నీటి నాణ్యతను పరీక్షిస్తూ సరైన మోతాదులో క్లోరిన్ మరియు ఇతర రసాయనాలను కలిపి నీరు ఆరోగ్యానికి సురక్షితంగా ఉండేలా చూస్తున్న కెమిస్టులు శుద్ధి చేసిన నీటిని నగరంలోని ప్రతి కాలనీకి సమయానికి నీరు చేరేలా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తున్న వాల్వ్ ఆపరేటర్లు ఇంటి కుళాయిల వద్ద రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షలు నిర్వహిస్తూ నీరు త్రాగడానికి సురక్షితంగా ఉందో లేదో నిర్ధారిస్తూ అదే సమయంలో పైప్లైన్ లీకేజీలు, నీటి వృధా లేదా సరఫరాలో సమస్యలు ఉన్నాయా అనే విషయాలను నిరంతరం పరిశీలిస్తున్న వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీలు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఇంజనీరింగ్ అధికారులు. వీరి పని కేవలం ఒక ఉద్యోగం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పెద్ద బాధ్యత. ఇక ముందు రాబోయేది వేసవికాలం కాబట్టి ఈ సవాళ్లు మరింత పెరుగుతాయి. కాలువలు మూసివేయబడినప్పుడు నీటి వనరులు తగ్గిపోతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటిలో ఆల్గీ పెరుగుతుంది. దాంతో నీటిని శుద్ధి చేయటం మరింత కష్టంగా మారుతుంది. అయినా కూడా ఈ సిబ్బంది తమ కర్తవ్యాన్ని మరవకుండా రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నారు. మన ఇంటికి చేరే ప్రతి నీటి చుక్క వెనుక వారి కష్టం, వారి అంకితభావం ఉంది. కాబట్టి నీటిని వృధా చేయకుండా ఆ కష్టాన్ని గౌరవించటం మనందరి బాధ్యత. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కాకినాడ జిల్లా ప్రజలు ఒక రకంగా చూస్తే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనకి గోదావరి నది జలాలు మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. మనం 23 రిజర్వాయర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని ప్రజలకి అందిస్తున్నాము. కాకినాడ ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా, వృధా అంటే నీరు తాగడానికి, యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన నీరు తీసుకున్నాక మీ ట్యాప్ కొళాయిలు కట్టేసుకోవాలి. అంతేగాని దాన్ని వృధా చేసి ట్యాప్ లేకుండా, హెడ్ లేకుండా వదిలేస్తే ఆ జలాలు చివరి ప్రాంతం వాళ్ళకి అందవు, అది దుర్వినియోగం అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కావలసిన మంచినీటిని కావలసిన వరకు ఉపయోగించుకొని మిగతా అవసరాలకి గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ ప్రజలందరూ సహకరించి గవర్నమెంట్కి సహాయం చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ సప్లై కాకినాడ నగరపాలక సంస్థ. ముందుగా మీ అందరికీ ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపు 3,65,000 మంది ప్రజలకు నగరపాలక సంస్థ 365 రోజులు ప్రతిరోజు 2 పూటల చొప్పున శుద్ధి చేసిన నీరుని మేము నగర ప్రజలందరికీ కూడా సరఫరా చేస్తున్నాము. అయితే ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, దాదాపుగా నగర ప్రజల అవసరాల నిమిత్తము మనము 50 ml నీటిని మనం ప్రతిరోజు మనము సరఫరా చేస్తున్నాము. ఈ నీటిని శుద్ధి చేయడానికి నగరపాలక సంస్థకు సంవత్సరానికి దాదాపుగా 28 కోట్ల రూపాయలని మనము వెచ్చిస్తున్నాం. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియచేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా నీటిని పొదుపుగా వాడాలి. అలాగే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ నుండి కుళాయి కనెక్షన్ ని తీసుకోవాలి. మీకు తాగడానికి ఇచ్చే ముందు దీనికి సంబంధించిన అన్ని విధాలుగా పరిశీలన చేసిన పిదప మాత్రమే మీ ప్రజలందరికీ సురక్షితమైన నీటిని మీ అందరికీ మేము సరఫరా చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ నీటిని పొదుపు చేసి టైం టు టైం నీటి పన్ను చెల్లించవలసిందిగా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాకినాడ నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నగర ప్రజలందరికీ కావలసిన విధంగా నీటిని సరఫరా చేస్తున్నాం. ఎక్కడ కూడా నీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వేసవిలో కూడా నీటి ఎద్దడి ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి వీలుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ నింపడం, అదే పద్ధతిలో వేసవిలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, పెడస్ట్రైన్స్ కి ఉపయోగపడే విధంగా కూడా 16 చోట్ల చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా ఎవరైతే అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రజలందరూ వరల్డ్ వాటర్ డే దృష్టిలో పెట్టుకొని నీటిని సద్వినియోగం చేసుకుని ఏ విధమైనటువంటి వృధాగా నీటిని పోకుండా ఉండడానికి వీలుగా అందరూ సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం.